ఏమిటంట? అగ్నిలో నుండి లాగినట్టు. ఇప్పుడు పొరపాటున ఎవరైనా అగ్నికి దగ్గరైపోయి అలా పడిపోతున్నారనుకోండి, అలాంటి వ్యక్తిని అలా పట్టుకొని బయటికి లాగామనుకోండి, వాళ్ళు మన పట్ల ఎలాంటి భావన చూపిస్తారు? కృతజ్ఞత భావన చూపిస్తారు. అన్నా నేను కొద్దిగుంటే జారి పడిపోయేవాడిని కదా, అరే అన్న నన్ను పట్టుకున్నావు కదా అని అంటారు. అలాగునే ఇక్కడ రాయబడ్డ మాట అగ్నిలో నుండి లాగినట్లుగా, అనగా అబ్రహాం గారు నీతిమంతుడు, అబ్రహాం గారి ప్రార్థన ప్రభు విన్నాడు. ప్రియా సోదరా సోదరి, మనము కూడా యేసుక్రీస్తు వారి రక్తంలో కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అనగా లోతు ఎలా కనబడతా ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారిని ఎరుగుని వారిగా, యేసుక్రీస్తు వారి ప్రేమను యొక్క రుచిని చూడని వారుగా దూరంగా కనబడతా ఉన్నారు. అలాంటి సమయంలో అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు లోతు కొరకు. ఆ రీతిగా లోతు కాపాడబడ్డాడు. అలాగనే నేను కూడా ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఏ రీతిగా వింటాడంటే, నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడంట? వింటాడు. ఈ సమయంలో నేను కూడా యేసుక్రీస్తు వారి రక్తము చేత నీతిమంతులుగా తీర్చిబడ్డాం, నీతిమంతులుగా జీవిస్తా